నేను చేయగలిగితే మీరు కూడా చేయగలరు. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. వెబ్సైట్ చేయాలంటే కోడింగ్ రావాలి, వేల రూపాయలు ఖర్చు చేయాలి అని ఇంకా అనుకుంటున్నారా? అది ఒకప్పుడు నిజం, కానీ ఇప్పుడు కాదు. ఫ్రంట్ ఎండ్ నుంచి గిట్హబ్ నుంచి వర్సెల్, మధ్యలో వచ్చిన ప్రతి ఎర్రర్ నన్ను ఆపలేదు, ఇంకా ముందుకు నడిపించింది. చూడండి, ఇది నేను నా ChatGPT త్రూ నేను వెబ్సైట్ కోసం నా ChatGPT వాడినా. ఇప్పుడు నా వెబ్సైట్ ఓపెన్ చేసిన, ఇది అండి నా వెబ్సైట్. నేను ఎన్ని రోజులు కష్టపడి స్ట్రగుల్ దీన్ని చేసిన, అంటే ఎన్ని రోజులు అంటే నాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు, బట్ ఇది చేసిన. ఇది ఎందుకు ఇంత నాకు స్ట్రగుల్ తిన్నా అని చెప్తున్నా అంటే, నేను ఇది ప్రొఫెషనల్ చేద్దామని ట్రై చేసిన. ఇక్కడ చూడండి, ఏ ప్రాంప్ట్స్, ఏ టూల్స్, ఇప్పుడు నేనైతే ఏ టూల్స్ వాడుతున్నా, ఏ ప్రాంప్ట్స్ వాడుతున్నా, ఏ వీడియోస్, ఇప్పుడు మనం ఏదైతే యూట్యూబ్ లో ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియో డైరెక్ట్ వచ్చేటట్టు కాంటాక్ట్ మీ. ఇప్పుడు చూడండి, నేను అక్కడ సబ్స్క్రైబ్ బటన్, అక్కడ కాంటాక్ట్ మీ నొక్కగానే నాకు యూట్యూబ్ కు డైరెక్ట్ రీడైరెక్ట్ అయింది కదా. సో మీరు కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అలానే అవుతుంది. ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మనం వెబ్సైట్ నుంచి డైరెక్ట్ యూట్యూబ్ పోవచ్చు, మన ఇన్స్టాకి పోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. అది అలాంటి లింకులు కూడా మనం మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయొచ్చు. చూసారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ChatGPTకి వచ్చిన కదా. ChatGPTలో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎన్ని అడిగితే నేను ఇక్కడ దాకా వచ్చిన అనేది మీకు ఇప్పుడు చూపెడతా. ఇక్కడ సైడ్ లైన్స్, ఇక్కడ సైడ్ పాపప్ అయింది కదా, ఈ సైడ్ నెక్స్ట్ 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 పార్ట్ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ అనుకుంటా ఇన్ని క్లిక్ చేస్తే నేను అక్కడ దాకా వచ్చిన. చూడండి, చూస్తున్నారు కదా ఎంత స్క్రోల్ చేస్తున్నా. ఇంత పెద్ద చార్ట్ అండి, ఇంత పెద్ద చార్ట్. అంటే నేను అరౌండ్ సీరియల్ గా కూర్చుంటే నాకు ఒక 2 days టైం కూడా పడుతుందండి. చూడండి ఎంత డైనమిక్ గా, ఎంత యానిమేట్ గా వస్తుందో. ఇక్కడ లేటెస్ట్ వీడియోస్ అంటే ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ రావాలి. ఇంకా నేను ఏపీఐ లింక్ చేయలే. ఏపీఐ లింక్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజెస్ వచ్చి ఇక్కడ మన లేటెస్ట్ వీడియోస్ అక్కడ వస్తుంది. ఇంకా నేను ఏపీఐ లింక్ చేయలే, నేను చేస్తా. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఆ షార్ట్ వీడియోస్ పెడుతున్నా కదా డైలీ 4, నాకు టైం దొరకలేదు. సో నాకు టైం దొరికినప్పుడు నేను ఇది ఫినిష్ చేస్తా. నాకు వీక్ ఆఫ్ వచ్చిన రోజు ఏదో ఫంక్షన్ తగులుతుంది, ఫంక్షన్కి వెళ్ళిపోతున్నా. నేను చేస్తా, నాకు టైం కావాలి. ఇది ఇప్పుడు మీకు చూపించేది నేను ఇంత ముందు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. ఇది జస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నేను మా మిసెస్ కోసం ఇన్స్టా పేజీ, అదే ఇన్స్టాల రివ్యూస్ ఉంది కదా, రివ్యూ కోసం నేను చేసింది. అది ఎంత సింపుల్ గా జస్ట్ నాకు 10 minutes లో అయిపోయింది. ఇది చేస్తానికి 10 minutes కూడా పట్టలే. డైరెక్ట్ నాకు ఆల్రెడీ నేను CCBలో దీన్ని పడేసిన, లేకపోతే వర్సెల్లా పడేసిన పర్లేదు, ఇంకా డొమైన్ కొని పడేసిన పర్లేదు. నేను సింపుల్ గా చేసేసిన. చూడండి, ఇప్పుడు మీరు కూడా మీ సొంత వెబ్సైట్ ను క్రియేట్ చేయడం ప్రారంభించండి. చిన్న అడుగుతో మొదలు పెడితే పెద్ద విజయాలు సాధించడం సాధ్యమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని AI మరియు వెబ్సైట్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.